గండి పోచమ్మ నామస్మరణతో స్థానిక 39వ డివిజన్ మార్మోగింది. ఆ డివిజన్ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 హనుమాన్ గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక బాలయోగి వంతెన వద్ద అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. చల్లపల్లి గండి పోచమ్మ చల్లగా చూడు అంటూ భక్తులు ఆరాధించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు 85 ఏళ్ల పురాతన ఆలయం కాలువ గట్టుపై నిర్మించినట్లు తెలిపారు. ఏలూరు జిల్లాలో పోలవరం, ఏలూరులో తప్ప గండి పోచమ్మ ఆలయం మరెక్కడా లేదన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ ప్రజలు ఆరాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని గండి పోచమ్మ ఆంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ 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 గండి పోచమ్మ తల్లి అమ్మవారి మహిమలు ఎంతో మంది ప్రజలు చూశారని, వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ప్రజలను రక్షించుకుంటూ చూసుకుంటూ ఉంటారని అన్నారు. అందుకనే దేశవ్యాప్తంగా ఆ గండి పోచమ్మ తల్లికి భక్తులు ఉన్నారని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా 5 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ముగింపు సందర్భంగా 3000 మందికి అన్న సమారాధన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతాటి శివరామకృష్ణ, చింతాటి ఫణికుమార్, పలివెల రమణ, పలివెల నూకరాజు, రాయి విమలాదేవి, చిన్నిరెడ్డిపల్లి పేర్రాజు, పోలయ్య, పి హేమంతరావు, ఫైనాన్స్ రవి, అనిల్, సురేష్, రేఖా ఈశ్వరరావు, టి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనకుండా అన్నా ఎలా ఉంటావు అని ఎలా
రండి రండి. 39వ డివిజను జేఎంసీ బాలయ్య గారి వంతున వద్ద ఉన్నటువంటి గండిపోచమ్మ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద గత 5 రోజులు మరి ఘనంగా ఉత్సవాలను నిర్వహించినటువంటి గుడి కమిటీ అనిల్ గారు, వెంకట్రావు గారు, పోతురాజు గారు, పని గారు, రాయి విమలా గారు, ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి బొత్స మధు గారు, వీరందరూ కలిసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు, యువకులు, యువత అందరి యొక్క సహకారంతో మరి ఘనంగా గండిపోచమ్మ ఉత్సవాలను నిర్వహించుకొని మరి ఈ రోజున అమ్మవారి పేరట అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి చాలా మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చాలా పురాతనమైనటువంటి గుడి ఇది. ఈ గుడికి చరిత్ర ఉంది. గండిపోచమ్మ దేవాలయం ఏరియాలో ఎక్కడ కూడా లేదు. మరి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు వీరందరి పైన నిండుగా ఉండాలని, భవిష్యత్తులో మరి పెద్ద మరి అమ్మవారి వీరందరి చేత ఒక మంచి దేవాలయాన్ని నిర్మాణం చేసుకునే దిశగా అమ్మవారి యొక్క ఆశీస్సులు, పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరి ఆశీస్సులు కూడా దానికి ఉండి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తూ 39వ డివిజన్ అండి, బాలయ్య వంతున. ఇక్కడ గండిపోచమ్మ శ్రీ మా ఆంజనేయ స్వామి గుడి ఉందండి. అది మా తాతల కాడి నుంచి ఉందండి. అప్పటి నుంచి మేము మా పురాతన కాలం నుంచి మా తాతలు, మా తండ్రులు, మా అమ్మలు వీళ్ళందరూ కలిసి గండిపోచమ్మకి ఏట ఉగాది సంబరాలు చేస్తామండి. అలాగే 5 రోజులు చేస్తామండి. అలాగే ఈ రోజున మా తరం వచ్చింది, మా తరం కాడి నుంచి మేము చేస్తున్నామండి. దాన్ని ఇప్పటికీ జయప్రదం జరుపుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తామండి. ఉగాది వెళ్ళిన తర్వాత 3000 మందికి భోజనం కార్యక్రమం పెట్టుకుంటామండి. పురాతనమైన శ్రీ ఆంజనేయ స్వామి గండిపోచమ్మ వారి గుడి ఉందండి. ఈ గుడికి చాలా చరిత్ర కలదు. ఎన్ని వరదలు వచ్చినా సరే ఆ అమ్మవారు మమ్మల్ని కాపాడుకుంటూ ప్రజల్ని ఆదరిస్తూ ఇన్ని మునిగిపోయినా సరే మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆవిడ ఎంతో పురాతనమైన తల్లి, ఎంతో దైవల తల్లి ఆవిడ. అందుచేత మేము భక్తులందరూ ఈ గుడి నిర్మాణంలో పాల్గొంటారని, సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం. ఏలూరు రామచంద్రపేట బాలయోగి మంత్రుల దగ్గర వేయించేస్తున్నటువంటి శ్రీ గండిపోచమ్మ అమ్మవారి యొక్క గుడిని పునర్నిర్మాణం చేయదలిచారు. దానికి సహకారంగా ప్రతి ఒక్కరూ తమ వంతు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే ఈ ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాతమైన అమ్మవారి చలవ చుట్టుపక్కల వారు అందరికీ తెలిసిందే. ఇంకా ఎంతో మంది తెలియవలసి ఉంది. గుడి చాలా ప్రఖ్యాతం అయినప్పటికీ చిన్నగా ఉండడం వల్ల ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయ సహకారం అందించి గుడి పునర్నిర్మాణంలో పాల్పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను నా కుటుంబం తరపునుంచి 25,000 రూపాయల గుడి విరాళాలకి ఇవ్వదలుచుకున్నాను. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఏం చేసి ఉన్న ఏలూరులో ఉన్న ఒకే ఒక్క దేవాలయం గండిపోచమ్మ అమ్మవారి దేవాలయం. కానీ పునర్నిర్మాణంలో భాగంగా ఏలూరులో ఉన్నటువంటి అందరూ కార్యకర్తలు కానీ సమిష్టిగా కృషి చేసి రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమం 5 రోజుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ముగింపు సందర్భంగా ప్రతి ఏటా అన్నదానం నిర్వహించడం అనేది మాకు ఆనవాయితీగా వచ్చే పద్ధతి. చాలా పొంగుతనం ఉంటుంది. ఆ అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు ఈ రోజుకి కూడా మమ్మల్ని ఈ చల్లగా చూస్తున్న కారణం కూడా అదే కారణం. ఈ రోజుకి కూడా ఇక్కడ ఏ రోజు కూడా ఎవరికి కూడా హాని కలగకుండా అమ్మవారు మమ్మల్ని ఈ విధంగా చూసి తీర్చిదిద్ది ఇంత చేసిన అమ్మవారికి మేము ఏమి చేయలేకపోతున్నామో మా అంటూ సహకారం, ప్రజల సహకారం కూడా కావాలని, ప్రజల ఆశీస్సులు కూడా కావాలని, ప్రజల యొక్క విరాళం వచ్చే దాతలు కూడా రావాలని ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తుకొని మొక్కుకొని ఈ యొక్క గండిపోచమ్మ వీరాంజనేయ స్వామి గుడిని నిలబడతారని చెప్పేసి
చేతిలో బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్. 25 years of excellence. Come with a goal. We make you to achieve. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య, నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యాబోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, ఎస్ఎస్సీలో 100% ఉత్తీర్ణత. న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం, చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. Phone numbers 9848603916 and 8500703670.